ధాన్యం కొనుగోళ్లలో రాజకీయం చేస్తున్నారని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫైర్ అయ్యారు. అధికార పార్టీ కార్యకర్తలే రైతులా, మిగతా వారు రైతులు కాదా అని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. నల్గొండ జిల్లా ఐటిపాములలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెత్తనం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో రాజకీయం చేస్తే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే ఒక ప్రైవేట్ సైన్యంతో ఆశ్రయించవలసిన పరిస్థితి వచ్చింది. జిల్లా అధికారులతోటి, డిసిఓ గారితో, పీడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇలా ఐకేపీ సెంటర్లో లారీల కొరత ఒక భాగం అయితే, రెండో భాగం ధాన్యం తీసుకొచ్చి 10 రోజులు ఆయన సెంటర్లో పోసి ధాన్యం పూర్తిగా చేతిలో పోసుకుంటే నూక అయిపోయే పరిస్థితి. నలిస్తే మిల్లికాడు పోతే కాండ ఇక్కడ కేజీన్నర 2 కేజీలు ఇక్కడ తరుగుడు పెడితే మిల్లికాడు పోయినాక అదనంగా 2.5 కేజీలు తరుగుడు పెడతారు. ఈ రెండు ఒకటైతే లారీ మార్కెట్కి సెంటర్ రావాలంటే బ్యాగుకు 5 రూపాయలు లారీ యజమానికి ఇస్తే మార్కెట్ సెంటర్ వచ్చే పరిస్థితి. దాంతోపాటు ఆ రాశి కాంట పెట్టాలంటే 5,000, 10,000 నుండి వసూలు చేసే కార్యక్రమం. ధాన్యం ఎత్తిన మిల్లికాడు మళ్ళీ పోతే 2.5 కేజీ కటింగ్ పెడుతూ తాళ్ళు ఉందని మరొక చెప్తారు. తాళ్ళు ఆల్రెడీ పట్టుకునే పోతారు కళ్ళంలో. మళ్ళీ మిల్ దగ్గర పోతే తాళ్ళు ఉంది, ధాన్యం నూక అవుతుందంట. నూక ఎందుకు అవుతుంది? 40 రోజులు సెంటర్లు ఈ మండు టెండలో ధాన్యం పోస్తే ఎక్కడ ఉంటుంది నూక కాకుంటే? ఎప్పటికప్పుడు లిఫ్టింగ్ చేస్తే ఈ పరిస్థితి రాదు. ధాన్యం పోసి 20 రోజులకు 25 రోజులకు ఎమ్మెల్యే గారు వచ్చి లాంఛనంగా కార్యక్రమాలు ప్రారంభం చేయాలి. ప్రారంభం చేసిన 15 రోజులంగా కాంటాలు పెట్టారు. మరి